పొన్నం పరిశీలించారు. ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక వాన నీరు చేరిన పలు ఇళ్లను ఆయన అబ్జర్వ్ చేశారు. అలాగే గ్రామంలోని డ్రైనేజ్ కాలువను సందర్శించారు. జాతీయ రహదారి పనుల ఆలస్యం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని వెంటనే డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ఇక పొన్నం ఆదేశాలతో స్పందించిన అధికారులు ఇళ్లలోకి నీరు రాకుండా వెంటనే మరమ్మతులు చేపట్టారు. పబ్లిక్ ఉన్న కాడ పబ్లిక్ ద్వారా రోడ్డు అయినా నాకు ఇబ్బంది లేదు, ఆగిపోయినా ఇబ్బంది లేదు. ఇటువంటి పబ్లిక్ అంతా వచ్చే వేరే ప్రాబ్లం పడుతుంది. వాళ్ళు బాధపడాలి. తర్వాత మరి రోడ్డుకి ఉన్నప్పుడు ఎప్పుడైనా తగిలిపోయి మా ప్రాబ్లం ఏం చేయాలో ఆలోచన చేయండి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో తెలంగాణ మంత్రి పొన్నం పరిశీలించారు. ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక వాన నీరు చేరిన పలు ఇళ్లను ఆయన అబ్జర్వ్ చేశారు. అలాగే గ్రామంలోని డ్రైనేజ్ కాలువను సందర్శించారు. జాతీయ రహదారి పనుల ఆలస్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వెంటనే డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. పొన్నం ఆదేశాలతో స్పందించిన అధికారులు ఇళ్లలోకి నీరు రాకుండా వెంటనే మరమ్మతులు చేపట్టారు. కట్టలేదు లేదు కానీ నీళ్ళు ఎక్కడ ఆడడానికి స్లాబ్ ఇవ్వాలి కాదు కదా కింద ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడు ఆరోపణ.